అండి. వరల్డ్ ఎయిడ్స్ డే 2024 మన యొక్క ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ వారి యొక్క ఆధ్వర్యంలోన గారి నిర్వహణలోన మన కలెక్టర్ గారి ఆధ్వర్యంలోన చక్కగా ఈ కార్యక్రమం అంతా కూడా జరుగుతుంది, చక్కగా చేయడం జరుగుతా ఉంది. అవునండి, కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. హలో 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 ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారు 2 లైన్లు కాకుండా మరి ఒక లైన్గా కొద్దిగా వెనక. మా మామగారికి బీపీ ఉందండి. అవును, ఈనాడు ఆయన ఏం చేస్తున్నాడు ఉప్పు కారం తగ్గించుకొని భోజనం చేస్తున్నాడు. బీపీ టాబ్లెట్లు షుగర్ టాబ్లెట్లు వేసుకుంటున్నాడు. స్వీట్లు అవన్నీ తగ్గించుకొని తింటున్నాడు. మంచి ఆరోగ్యంగా ఉన్నాడు. మన జిల్లా కలెక్టర్ గారి సారథ్యంలోన డిఎల్ఓ గారి యొక్క ఆధ్వర్యంలోన ఇతర అధికారులు స్వచ్ఛంద చూపించకుండా ఉండడం, ఈ మార్గాన్ని అనుసరించమని నాకో చెప్పింది. ఇప్పుడు మన ఏపీడీ గారు మాట్లాడతారు. మన యొక్క ఏపీ శాఖ జాయింట్ డైరెక్టర్ గారి యొక్క ఆధ్వర్యంలోన వివిధ స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధుల సహకారంతో చక్కగా ర్యాలీ కార్యక్రమాలు మన యొక్క ఏపీ ఎన్టీఆర్ జిల్లా పోలీస్ శాఖ వారి సహకారంతో చేయడం జరుగుతా ఉందండి. ముగ్గురు గారండి, చక్కగా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా వివిధ సంస్థల ప్రతినిధులు కృష్ణా జిల్లా దయచేసి ఒకరు కనుక ఒకరు సహకరించండి.
డిసెంబర్ 1వ తేదీన ఎయిడ్స్ డేగా జరుపుకుంటున్నాము. ఇది ఎయిడ్స్ వ్యాధితో చనిపోయిన వాళ్ళ మెమరీలో మనం ఈ డేని జరుపుకుంటున్నాము. అండ్ 2030 నాటికి ఆంధ్రప్రదేశ్ నాకో ఇచ్చిన పిలుపు మేరకు ఎయిడ్స్ని పబ్లిక్ థ్రెట్గా లేకుండా చేయడం మన ముఖ్య ఉద్దేశము. 2030 నాటికి ఎయిడ్స్ ఉన్నవాళ్ళు కూడా, వ్యాధిగ్రస్తులు కూడా పక్కన వాళ్ళకి స్ప్రెడ్ చేయలేని స్థితిలో ఉండాలి. అండ్ ఫ్యూచర్ జనరేషన్స్కి హెచ్ఐవి రాకుండా చేయాలి. దానికోసం మనం ఏఆర్టీ మందులు, మంచి మందులు వచ్చాయి. మనం ఇప్పుడు వాడే టీఎల్డీ అనే ఒక డ్రగ్ వలన మనకు వైరల్ సప్రెషన్ చాలా బాగా జరుగుతున్నది. వైరల్ లోడ్ తక్కువ ఉన్న పేషెంట్స్ నుంచి పక్కన వాళ్ళకి స్ప్రెడ్ అయ్యే అవకాశం కూడా చాలా తక్కువ. అందుకోసం అందరూ మందులు వాడుకోవాలి. వాళ్ళని వివక్షతో చూడని అవసరం లేదు. వివక్షతో చూసినందువల్ల వాళ్ళు మందులు వాడడంలో గోప్యత పాటించి ఇబ్బంది పడి మందులు సరిగ్గా వేసుకోలేకపోయినందువలన వాళ్ళ నుంచి పక్కన వాళ్ళకి స్ప్రెడ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వివక్ష లేకుండా ఉన్నప్పుడు వాళ్ళు ఫ్రీగా ఓపెన్గా మనతో మాట్లాడగలరు, విషయాన్ని ఓపెన్గా చెప్పగలరు, మందులు వాడుకుంటారు. మందులు వాడుకుంటే వాళ్ళ నుంచి పక్కన వాళ్ళకి స్ప్రెడ్ అయ్యే అవకాశం తక్కువగా ఉంటుంది. ఈ విధంగా 2030 నాటికి సమాజాన్ని ఎయిడ్స్ని పబ్లిక్ థ్రెట్గా లేకుండా చేయాలని నాకో భావిస్తుంది. ఈ నినాదంతో మనం ఇప్పుడు ర్యాలీని ప్రారంభిస్తున్నాము. థ్యాంక్ యూ అండి. మేము అందరం కూడా మా పీడీ గారు, డైనమిక్ పీడీ గారు సిరి మేడం గారి దగ్గర వర్క్ చేస్తున్నాము. ఆమె డైరెక్షన్స్ మేము పాల్గొంటున్నాము. ఆ డైరెక్షన్స్ ఎలా ఇస్తే అలా చేస్తున్నాము. షీ వాజ్ వెరీ డైనమిక్ అండ్ షీ విల్ గైడ్ us ఇన్ ఏ పాజిటివ్ వే. సో మనం ఈరోజు చేసుకున్నటువంటి వరల్డ్స్ ఎయిడ్స్ డే అనేది ప్రతి సంవత్సరం చేస్తున్నాము. అలాగే ఇప్పుడు కూడా చేస్తున్నాము. బట్ దానికి దీనికి తేడా ఏంటంటే ఇంతకుముందు కొద్దిగా ఉన్నాయి హెచ్ఐవి కేసెస్, ఇప్పుడు బాగా తగ్గిపోయి వైరల్ లోడ్ కూడా బాగా తగ్గి పేషెంట్స్ కూడా చాలా చక్కగా ఉన్నారు. చాలామంది వైరల్ లోడ్ సపరేషన్లో ఉన్నారు. అంతేకాకుండా మన థీమ్ ఇప్పుడు నాకు వచ్చిన థీమ్ అంటే ఏంటంటే టేక్ ది రైట్ పాత్వేలో వెళ్ళాలి ప్రజలు. దానికి ముందు అవేర్నెస్ కావాలి, వాళ్ళకి ఎడ్యుకేషన్ ఉండాలి, హెచ్ఐవి అంటే ఏంటో తెలియాలి, హెచ్ఐవి రాకుండా ఉండాలంటే ఏం చేయాలో కూడా తెలియాలి. అటువంటి అవగాహన అంతా కూడా మా డిపార్ట్మెంట్ తరఫు నుంచి ఇస్తున్నారు. సో బికాస్ ఆఫ్ దట్ ఇప్పుడు లోడ్ అయితే తగ్గిపోయి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము కంట్రీలోనే 2వ స్థానంలో స్కోరింగ్లో ఉన్నది. సో మా విషయం ఏంటంటే ఇంకా 1వ స్థానం తీసుకెళ్లాలా, లేకపోతే ఎయిడ్స్ రహిత సమాజం తీసుకురావాలి. ఏ ఒక్క పౌరుడు కూడా ఎయిడ్స్తో బాధపడకూడదు. దానికి ఇప్పుడు మంచి మందులు వచ్చాయి, మంచి సహకారం ఉంది, మంచి టెస్టింగ్స్ ఉన్నాయి. ఏం భయపడాల్సిన అవసరం లేదు. మన ఏఆర్టీ సెంటర్కి వచ్చి ఒక్కసారి ఏమైనా డౌట్ ఉంటే పరీక్ష చేయించుకుంటే వెంటనే వాళ్ళు అవునా కాదా చెప్పేసి వెంటనే ట్రీట్మెంట్లోకి తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవ్వరూ ఏమీ భయపడాల్సిన పని లేదు. ఏదైనా డౌట్స్ ఉంటే వెళ్ళి ఏఆర్టీ సెంటర్లో టెస్ట్ చేయించుకుంటే అన్ని రకాల టెస్టులు అన్ని చోట్ల ఉన్నాయి. వెళ్ళి వాళ్ళు గోప్యంగా కూడా వాళ్ళ పేర్లు కూడా గోప్యంగా పెడతారు. కాబట్టి వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత మధ్యలో వదిలేసి వెళ్ళకూడదు. వదిలేసి వెళ్తే ప్రాబ్లం అవుతుంది. అట్లా కాకుండా కంటిన్యూస్గా ట్రీట్మెంట్ మేము ఎలా చెప్తాం అలా తీసుకుంటూ ఉంటే ఆ వైరస్ అనేది బాడీలో నుంచి తగ్గిపోయి వాళ్ళు మామూలు నార్మల్ పర్సన్స్ లాగా హ్యాపీగా లైవ్లీహుడ్ గడపచ్చు. కాబట్టి అందుకోసమని మనం ఈ అవగాహన కల్పించడానికి కోసం ఈ ర్యాలీ కూడా చేస్తున్నాము. కొంతమంది పేషెంట్స్ సరిగ్గా తీసుకోక చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళని గుర్తు చేసుకుంటూ ఏ విధమైన పరిస్థితుల్లో కూడా వాళ్ళు ట్రీట్మెంట్ వదలకుండా తీసుకొని సక్సెస్ఫుల్గా మంచి హ్యాపీ లైఫ్
లీడ్ చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నాం. ఫైనల్గా రైట్ పాత్వేలో వెళ్ళి ఎయిడ్స్ రహిత సమాజము తీసుకొని రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నేను డాక్టర్ సరస్వతి దేవి, అడిషనల్ ప్రాజెక్ట్ డైరెక్టర్, ఏపీ సాక్స్. సో అందరికీ నమస్కారం అండి. ఈరోజు వరల్డ్ ఎయిడ్స్ డే సందర్భంగా మేము స్టేట్ వాళ్ళు మేమందరం కలిసి ఇక్కడ గ్యాదర్ అవ్వడం జరిగింది. ఇక్కడ ర్యాలీ ఒకటి ఈరోజు పబ్లిక్ అందరికీ కూడా ప్రజలందరికీ తెలియడానికి, అంటే చాలామంది ఎయిడ్స్ పేషెంట్స్తో బాధపడుతున్న వాళ్ళు ఉన్నప్పుడు కొంతమంది వాళ్ళ వైపు విచక్షణ కొంత భాగంగా వాళ్ళని చూడటం అనేది జరుగుతుంది అనేది అందరూ కూడా గమనించి, అలాంటి వాళ్ళకి కూడా రైట్స్ ఉంటాయని తెలియడానికి, వాళ్ళందరినీ కూడా సమాజంలో వాళ్ళు కూడా మనతో పాటు సమానంగా వాళ్ళని కూడా చూడాలనే ఉద్దేశంతో ఈరోజు ఆ రైట్స్తో వాళ్ళకి రైట్స్ ఉన్నాయి, అది ఏదన్నా ఉల్లంఘిస్తే దాని ప్రకారంగా చట్టపరంగా కూడా వాళ్ళ మీద మేము శిక్ష తీసుకోవచ్చు, శిక్ష అనేది అమల్లో ఉంది అనేది అందరికి కూడా తెలియజేస్తూ మేమందరం కూడా ఈ ర్యాలీని ముందుకు నడిపిస్తున్నామండి. థ్యాంక్ యూ.